on to the next topic. So we have learned what is noun. Noun అంటే ఏంటని మనం తెలుసుకున్నాము. నౌన్ అండ్ నంబర్ గురించి తెలుసుకున్నాము, సింగులర్ అండ్ ప్లూరల్. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా మనం నౌన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నౌన్ అండ్ జెండర్. సో ఇది కూడా చాలా సులభమే, దీనిలో ఏం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సో ఓకే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ వీ గివ్. సో వీ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ నౌన్. సో ఓకే, ఇక్కడ చూడండి నౌన్లో ఎన్ని జెండర్స్ ఉంటాయి? దేర్ ఆర్ 3 genders. సో యూ నో వెరీ వెల్. సో ది ఫస్ట్ జెండర్ ఈజ్ masculine. సో masculine represents మేల్. సో మేల్ అనే క్యారెక్టర్కి మనము masculine gender అని అంటాం. అట్లాగే ఫెమినైన్ జెండర్, స్పెల్లింగ్ చూడండి, masculine, MASCULINE. సో స్పెల్లింగ్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, మీరు చక్కటి స్పెల్లింగ్స్ తప్పు లేకుండా, ఎర్రర్ లేకుండా స్పెల్లింగ్స్ రాయాలి. అట్లాగే ఫెమినైన్, FEMININE, ఫెమినైన్. సో జెండర్, సో దిస్ రిప్రజెంట్స్ మేల్ and feminine gender represents female. So this we know very well. Okay, so that is about the 2 genders generally, but there is one more gender. So this you might not be knowing that is a neuter gender. Okay, NAUTER, neuter gender. What is this neuter gender? This neuter gender represents lifeless things ఆర్ డెడ్ థింగ్స్, అంటే జీవం లేనివి వస్తువులు అనమాట. ఈ వస్తువులన్నింటినీ కూడా మనం న్యూటర్ జెండర్ కిందగానే కేటగరైజ్ చేస్తాం. ఓకే, ఇది కొంచెం కొత్త పాయింట్ కావచ్చు మీకు. సో లైఫ్లెస్ థింగ్స్, వాటిని అన్నింటినీ కూడా మనం న్యూటర్ జెండర్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? లైఫ్లెస్ థింగ్స్ అంటే మన దగ్గర ఉన్న, మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు. ఎగ్జాంపుల్ పెన్ ఈజ్ ఎ న్యూటర్. ఎస్, దిస్ ఇస్ పెన్. ఓకే, చైర్, ఇట్ ఈస్ ఇన్ న్యూటర్ జెండర్. అండ్ టేబుల్ తెలుసుకున్నారు కదా. సో మీరు అడగచ్చు, సార్ న్యూటర్ జెండర్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంటా? ఇంపార్టెంటే, నేను ఫర్దర్గా దీన్ని చెప్తాను, మీకు బోర్డు మీద రాస్తాను చూడండి. అది కూడా ఇంపార్టెంటే మనకి స్పోకన్ ఇంగ్లీష్లో, ఆర్ రిటర్న్ ఇంగ్లీష్లో కూడా ఇంపార్టెంటే. చూద్దాం. ఓకే, ఇంకొకటి మంచి విషయం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్ని అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఈ అడ్జెక్టివ్స్ అవి జెండర్ స్పెసిఫిక్ అంటారు. అంటే కొన్ని అడ్జెక్టివ్స్ని కేవలం మనము మగవాళ్ళకి మాత్రమే వాడాలి, ఇంకొన్ని అడ్జెక్ట్స్ని కేవలం మనం ఆడవాళ్ళకి మాత్రమే మనం వాడాలి. అంటే ఉపయోగపడతాయి అన్నమాట అర్థం, దాని అర్థం. సో బ్యూటిఫుల్, ఇట్ ఈస్ ఎన్ అడ్జెక్టివ్. సో సీత ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఎలాంటి గర్ల్ సీత? బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అక్కడ. సో బ్యూటిఫుల్ ఫర్ ఫిమేల్. సో ఓన్లీ ఫర్ ఫిమేల్స్కి మాత్రం డిస్క్రైబ్ చేసేటప్పుడు మాత్రం మనం బ్యూటిఫుల్ అని వాడాల్సి ఉంటుంది. అది మేల్స్కి పనికిరాదు, వాడకూడదు జనరల్. అట్లాగే హ్యాండ్సమ్ అని ఉంది. సో హ్యాండ్సమ్ ఫర్ మేల్స్. సో మేల్స్కి అయితే హ్యాండ్సమ్ అనాలి. సో ఉమెన్ అయితే బ్యూటిఫుల్, గర్ల్స్ కానీ ఉమెన్ కానీ బ్యూటిఫుల్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాను చూడండి. స్మిత ఈజ్ ఏ బ్యూటిఫుల్ girl. So Smita is a beautiful girl. Because she is a girl, we can comfortably use beautiful. ఇక్కడ చూడండి, స్మిత is a handsome girl. Wrong. So you can observe here, I marked here wrong. Smita is a handsome girl. Wrong. So జనరల్గా మనం ఇలా అనకూడదు కూడా. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ ఎ హ్యాండ్సమ్ బాయ్. ఎస్, రామ్ అనే అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడనమాట. మనం ఏమంటే హ్యాండ్సమ్ అనే వర్డ్ ఇంగ్లీష్లో ఉంది, ఓకేనా? అది. సో కానీ మన తెలుగులో అయితే ఉంది రాముడు సుందరాకారుడు అని కూడా అంటారు, మీరు వినే ఉంటారు. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఇలా, రామ్ ఈజ్ ఎ హ్యాండ్సమ్ బాయ్. రైట్, కరెక్ట్ అనమాట. అట్లాగే రామ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బాయ్. రామ్ ఇలా అనకూడదు, రామ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బాయ్ అని అనకూడదు. ఎందుకంటే హ్యాండ్సమ్ ఈజ్ జెండర్ స్పెసిఫిక్ ఫర్ మేల్స్ ఓన్లీ అండ్ బ్యూటిఫుల్ ఈజ్ జెండర్ స్పెసిఫిక్ ఫర్ ఫిమేల్స్ ఓన్లీ. తెలుసుకున్నారు కదా. సో ఇది ఈ విషయం ఈ వీడియోలో అయితే. సో నెక్స్ట్ ఫర్దర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈ జెండర్స్లో చూద్దాము. మనం న్యూటర్ జెండర్ వచ్చినప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం చూద్దాం, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, లెట్ us అబ్జర్వ్ దీస్ సెంటెన్సెస్. సో ఐ హ్యావ్ టేకెన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ things with life. That means masculine or feminine we can use. And I have taken some more examples for things without life, neuter gender. Okay, so see the example. This is Ram's house. So we can say like this. So this is, I am showing it to one of my friends. This is Ram's house. Idi Ramudi illu.
రాముడి యొక్క అంటే ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టినప్పుడు రాముడి యొక్క ఇల్లు అని అనాలన్నమాట. అదేనండి మనం అనవాల రాముడి యొక్క అనము. దిస్ ఇస్ రామ్స్ హౌస్ అంటే ఇదేనండి రాముడి ఇల్లు అనేస్తాం అనమాట. అట్లా నెక్స్ట్ దట్ ఈజ్ గాయత్రీస్ రూమ్. నేను మా ఫ్రెండ్కి చూపిస్తున్నాను, మా సిస్టర్ గాయత్రి. సో అదేనండి దట్ ఈజ్ గాయత్రీస్ రూమ్. గాయత్రికి చెందినటువంటి రూమ్ అని చెప్తాం. ఇక్కడ కూడా అపాస్ట్రఫీ పెట్టాం. గాయత్రీస్, రామ్స్. ఇక్కడికి వచ్చారనుకోండి, ఐ హ్యావ్ సీన్ ఎ లయన్స్ డెన్. సింహం ఉండేదాన్ని గుహ అంటాము జనరల్గా జులాజికల్ పార్క్స్లో లయన్ ఉండడానికి దానికి ఒక రకమైన కొంచెం మరుగు షాడో ప్లేస్ కావాలి. దాని లోపలికి వెళ్ళి అది విశ్రాంతి తీసుకుంటుంటుంది. అందుకని ఒక చిన్న డెన్ లాగా తయారు చేస్తారు. అంటే గుహ, డెన్ ఈజ్ నథింగ్ బట్ గుహ. ఆ గుహ అందుకని లయన్ కూడా జీవం ఉన్నదే కదా, లైఫ్ ఉన్న థింగే కదా. సో లయన్ ఈజ్ విత్ లైఫ్, అందుకని దీనికి మనం ఏమన్నా లయన్స్ డెన్ అని అన్నాం. సో లయన్ యొక్క డెన్ అని దీనికి కూడా అపాస్ట్రఫీ పెట్టాం. ఇక్కడ చూడండి, హీ ఈజ్ గవర్నర్స్ బాడీ గార్డ్. అతను ఎవరు? గవర్నర్. తెలుసు కదా మన గవర్నర్. ఆయన గవర్నర్స్కి బాడీ గార్డ్స్ ఉంటారు, 2-3 ఉంటారు. వాళ్ళు నేను చూపిస్తున్నాను. హీ ఈజ్, వాళ్ళకి ఎవరికో చెప్తున్నాను, హీ ఈజ్ గవర్నర్స్ బాడీ గార్డ్. సో రామ్స్, గాయత్రీస్, లయన్స్ అండ్ గవర్నర్స్ అనాలి మనం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రాణం ఉన్నవాళ్ళు, జీవం ఉన్నవాళ్ళు కాబట్టి, మ్యాస్కులైన్ కానీ ఫెమినైన్ కానీ. ఇక్కడికి వచ్చారనుకోండి, అంటే కొన్ని సెంటెన్సెస్ మీకు అర్థం కావడం కోసం లైఫ్లెస్ థింగ్స్కి ఎలా వాడాలి, ఇదే సేమ్ థింగ్ని మనం అంటే పొసెషన్ అంటాం దీన్ని. ఇది ఎవరి ఇల్లు? రాముడి ఇల్లు. పొసెషన్ అది, అంటే అతనికి చెందినది, అతని ప్రాపర్టీ. ఇది ఎవరి రూము? గాయత్రీస్ రూము, అది కూడా పొసెషనే. నెక్స్ట్ వచ్చి ఇది ఎవరి డెన్ను? లయన్స్ డెన్ను, లయను నివసించేటువంటి డెన్ అది. అట్లాగే గవర్నర్స్ బాడీగార్డ్. ఆ బాడీగార్డ్ ఎవరు బాడీగార్డు? గవర్నర్ యొక్క బాడీగార్డ్. ఇవన్నీ కూడా యొక్క అని వస్తుంది మనకి. అపాస్ట్రఫీస్ పెడతాం. ఇవి ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఓన్లీ లివింగ్ థింగ్స్, అంటే లైఫ్ ఉన్న వాటికి మాత్రం, అంటే హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఎనీథింగ్. సో లైఫ్ కానీ ఎగ్జిస్ట్ అయితే మనం డెఫినెట్గా మ్యాస్కులైన్ కానీ ఫెమినైన్ కానీ ఏదైనా కావచ్చు. సో దానికి మనం వాడచ్చు ఇట్లా అపాస్ట్రఫీ పెట్టి. అంటే పొసెసివ్ కేసు ఈ విధంగా వాడాలి. ఓకేనా? సో ఇక్కడ గాయత్రి వచ్చి ఫెమినైన్, రామ్ వచ్చి మ్యాస్కులైన్. ఓకే, సో అట్లా ఆ విధంగా. నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ టు ద బాటమ్ సెంటెన్సెస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొన్ని సెంటెన్సెస్ నేను రాశాను. ప్లీజ్ డోంట్ సిట్ ఆన్ ద చైర్. ఏమండి దయచేసి ఆ చైర్లో కూర్చోకండి చెప్తున్నా. ఒక కాషన్ ఇస్తున్నాం అనమాట. మనం గెస్ట్ వచ్చాడు మన ఇంటికి, ఒక కాషన్ ఇస్తున్నాం. సో ద లెగ్ ఆఫ్ ద చైర్ ఈజ్ బ్రోకెన్. ద లెగ్ ఆఫ్ ద చైర్ ఈజ్ బ్రోకెన్ అంటే ఆ కుర్చీ ఒక కాలు ఇది విరిగిపోయి ఉంది, ఒక కాలు ఇరిగిపోయింది కాబట్టి గెస్ట్ కూర్చుంటే పడిపోతాడు. అది మనం చెప్తున్నది. అందుకని అందులో కూర్చోకండి అని ఒక కాషన్ ఇస్తున్నాం. ఇంకో సెంటెన్స్కి వచ్చామంటే ది కవర్ ఆఫ్ ద బుక్ ఈజ్ టోర్న్. అంటే ఆ బుక్ యొక్క కవరు చినిగిపోయి ఉంది, అంత బాగలేదు. ఎవరికో ఇస్తున్నారు మీరు బుక్, సో జాగ్రత్త, ఈ బుక్ కవర్ కొంచెం చినిగి ఉంది, సో దీన్ని జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ నాకు రిటర్న్ చేయండి అని చెప్తున్నాను అనమాట. అప్పుడు మీరేమన్నాడు? ది కవర్ ఆఫ్ ద బుక్. ఇక్కడ మీరు గమనించారంటే పొసెసివ్ కేసులో అపాస్ట్రఫీస్ పెట్టాము. ఇక్కడ పెట్టామా అపాస్ట్రఫీస్, ఇక్కడ వచ్చేసి ద చైర్స్ లెగ్ అనలేదు, అట్లాగే ద బుక్స్ కవర్ అనలేదు. అంటే బుక్కి అపాస్ట్రఫీస్ పెట్టలేదు, చైర్కి అపాస్ట్రఫీస్ పెట్టలేదు. అంటే డెడ్ థింగ్స్. సో ఇక్కడ రాసాను చూడండి, లైఫ్లెస్ థింగ్స్ అంటే అన్ని న్యూట్రల్ జెండర్లో ఉన్న వాటన్నిటికీ కూడా మీరు ఇట్లా అపాస్ట్రఫీస్ పెట్టి పొసెసివ్ కేస్ ఫామ్ చేయలేరు. సో వాటికి చేయకూడదు కూడా, అది తప్పు, గ్రామటికల్లీ రాంగ్. సో మీరు వాటిని పొసెసివ్ కేసులో వాడాలంటే, పొసెషన్ చెప్పాలంటే ఆఫ్ ద అని పెట్టాల్సిందే. ద లెగ్ ఆఫ్ ద చైర్, ద పిల్లర్ ఆఫ్ ద బిల్డింగ్ అనాల్సిందే మీరు. ఓకే, సో వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్ అని చెప్పచ్చు మీరు. అట్లాగే ది కవర్ ఆఫ్ ద బుక్ ఈజ్ టోర్న్, ఆర్ ది కవర్ ఆఫ్ ద బుక్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పచ్చు. ఆర్ ఇంకోటి కూడా ప్రావర్బ్ నేను ఇంతకుముందు ఒక క్లాస్లో చెప్పాను, వీ కెనాట్ జడ్జ్ ద కంటెంట్ ఆఫ్ ద బుక్ విత్ ద కవర్ అని చెప్పాను అక్కడ. అలాగా అంటే కవర్ని చూసి మనం బుక్ కంటెంట్ని జడ్జ్ చేయలేము అని. సో డోంట్ సే ద బుక్స్ కవర్, ఇక్కడ రాసి కూడా చూపించాను, మీరు చూసుకోవచ్చు. బోర్డు మీద ఉంటుందంటే ఇది రిటర్న్ డాక్యుమెంట్, రిటర్న్ సెంటెన్స్.
on the board. You can check at any time. ఇక్కడ చూడండి, the chair's leg is broken. Wrong. So the chair's leg is broken is a wrong sentence. Don't say the book's cover. This is also wrong. These two sentences are. So kindly take care of when we use the neuter genders possession. So you have to say of the, cover of the book, leg of the table, column of the building, etc., etc. But if you are using this possessive case for living things, for either masculine or feminine, you can comfortably use apostrophes. This is Ram's bungalow. This is Gayatri's house. That is governor's bodyguard. That is lion's den. Like so, these are some of the examples. So let us go to further and see some of the examples of masculine and feminine. ఓకే, టైగర్ ఉంది. సో టైగర్ అనేది మేల్ అనమాట. సో దానికి ఫిమేల్ జెండర్ తెలుసా మీకు? అంటే ఫెమినైన్ జెండర్ తెలుసా? ఓకే, అట్లాగే షీప్ ఉంది. దానికి అది షీప్ అనేటువంటిది ఫిమినైన్. దాని మ్యాస్కులైన్ జెండర్ తెలుసా? కౌ ఉంది. కౌకి మ్యాస్కులైన్ జెండర్ తెలుసా? ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ గివెన్ ఆన్ ద బోర్డ్. సో యూ క్యాన్ సీ అండ్ యూ నో వెరీ వెల్. ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ జస్ట్ ఫర్ బ్రషింగ్ అప్ ఆఫ్ అవర్ మెమరీ నేను కొద్దిగా రాశాను. మీరు దాన్ని మీరు చూడొచ్చు. ఒకసారి బ్రష్ అప్ అవర్ మెమరీ. చూడండి, మ్యాస్కులైన్ మ్యాన్. సో ఇట్ ఈస్ మ్యాస్కులైన్. వాట్ ఈస్ ద ఫెమినైన్ జెండర్ ఫర్ మ్యాన్? ఉమన్. దట్ యు నో వెరీ వెల్. బాయ్, గర్ల్, ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. మేల్ చైల్డ్, ఇక్కడ ముందు కూడా చెప్పాను. చైల్డ్ అంటే మీరు చెప్పాల్సిందే. సో మేలా ఫిమేలా అని మీరు స్పెసిఫిక్గా చెప్పాల్సిందే. చైల్డ్ అంటే ఎవరైనా కావచ్చు, మేల్ చైల్డ్ కావచ్చు, ఫిమేల్ చైల్డ్ కావచ్చు. మేల్ చైల్డ్, ఫిమేల్ చైల్డ్. సో మేల్ చైల్డ్ ఈజ్ మ్యాస్కులైన్, ఫిమేల్ చైల్డ్ ఈజ్ ఫెమినైన్. సో అట్లాగే పీకాక్. పీకాక్ అంటే మగ నెమలిని పీకాక్ అంట. పీహెన్, సో ఆడ నెమలిని పీహెన్ అంట. కాక్ అంటే హెన్. అట్లాగే కింగ్. కాకుకి హెన్ మీకు తెలిసిందే కదా. కాక్ అంటే కోడి పుంజు, హెన్ అంటే కోడి పెట్ట. కింగ్ రాజు. రాజుని మనం కింగ్ అంటాం. రాణి, మహారాణి అంటాం కదా, క్వీన్. కింగ్కి ఫిమినైన్ జెండర్ వచ్చి క్వీన్. కౌ. కౌకి ఆక్స్. ఆక్స్ అంటారు. కొన్ని ఏరియాస్లో ఆక్సన్ అని కూడా అంటారు. పెద్ద పెద్ద బరువుల్ని మోయడానికి ఆక్స్ని వాడుతూ ఉంటారనమాట. తర్వాత హార్స్. సో మేర్. సో మేర్ ఈజ్ ఏ ఫిమేల్. హార్స్ అంటే మేల్ అనమాట. హార్స్ ఎప్పుడు మేలే ఉంటుంది. సో మేర్ అన్నప్పుడు మాత్రం ఫిమేల్ హార్స్ని మనం మేర్ అని అనాలి. ఓకే, ఇవి. సో అట్లాగే ఇంకొన్ని కూడా చెప్తాను మీకు. టైగర్. సో టైగర్కి చెప్పండి, దానికి మేలు. టైగర్ అంటే మేలు. దానికి ఫెమినైన్ ఏంటి? టైగ్రస్. టైగ్రస్. ఓకే, అలాగే లయన్. లయన్ ఉంది. లయన్ అనేటువంటిది మేల్ అది. సో దానికి ఫెమేల్ ఏంటి? లయనస్. సింహం అంటాము. ఆడసింహాన్ని శివంగి అంటాం. తెలుసా మీకు అది? సింహం వచ్చి మగది, శివంగి వచ్చి ఆడది. టైగర్ అంటే మగది, టైగ్రస్ అంటే ఆడపులి. మగపులిని టైగర్ అంటాం, ఆడపులిని టైగ్రస్ అనాలి. ఓకే, సో ఇలా ఉంటాయి. చాలా ఉన్నాయి. ఇవి అన్నీ నేను చెప్పలేదు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇచ్చాను. ఇంకా న్యూటర్ జెండర్కి రండి. సో మ్యాస్కులైన్ అయింది, ఫెమినైన్ అయింది. న్యూటర్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం రాసుకుంటే మనకు గుర్తుంటాయి ఈజీగా. ఓహో, ఇవి న్యూటర్ జెండర్. ఆల్రెడీ చెప్పాను మీకు. న్యూటర్ జెండర్ అంటే లైఫ్లెస్ థింగ్స్. ఇక్కడ చూడండి, టేబుల్. ఎస్, అందుకే ద లెగ్ ఆఫ్ ద టేబుల్ అనాలి మనం పొజిషన్ చెప్పినప్పుడు. చైర్, ద లెగ్ ఆఫ్ ద చైర్ అనాల్సింది. అంతేగాని చైర్స్ లెగ్ అనకూడదు, టేబుల్స్ లెగ్ అని అనకూడదు. హౌస్, ద పిల్లర్ ఆఫ్ ద హౌస్ అనాల్సిందే. ఓకేనా? ది హౌస్ అఫాస్ట్రియస్ పిల్లర్ అనకూడదు. అట్లా బిల్డింగ్. సో బిల్డింగ్స్ ఫౌండేషన్ అనకూడదు, ద ఫౌండేషన్ ఆఫ్ ద బిల్డింగ్ అనాలి. అట్లాగే బుక్ అంటే బుక్స్ కవర్ అనకూడదు, ద కవర్ ఆఫ్ ద బుక్ అని అనాలి. సో ఇవి కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోండి. అప్పుడు మీరు యూస్ చేసేటప్పుడు కరెక్ట్గా యూస్ చేస్తారు. సో గ్రామటికల్ మిస్టేక్స్ని మనం వీలున్నంత వరకు తగ్గించాలి. అప్పుడే మన ఇంగ్లీష్ బాగుంటుంది. సో వీ హ్యావ్ టు స్పీక్ ఏ గుడ్ ఇంగ్లీష్ సో దట్ అదర్స్ కెన్ అప్రిషియేట్ అస్. మిగతా వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు, మన ఇంగ్లీష్ చూసి ఫిదా అయిపోతారు.
కాబట్టి సో కైండ్లీ వాచ్ అవర్ ఛానల్ స్పోకన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ అండ్ కైండ్లీ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ so that this information can be passed on to so many people and so many people they get benefit. Okay.